Hello guys, welcome to another day, another vlog. ఇది మన vlogs లో I think so this is third or fourth vlog. అండ్ ఈ రోజు vlog వచ్చేసి మీరు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు. టుడే రామాయణ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ అనేది లాంచ్ అవుతుంది. సో అలాగా హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి మన హైదరాబాద్ లో ప్రసాద్ మల్టీప్లెక్స్ లో స్క్రీనింగ్ చేస్తున్నారు. క్యాస్ట్ అండ్ క్రూ అయితే ఎవరు రావట్లేదు, ఓన్లీ ఆడియన్స్ కి ఎంట్రీ ఉంది. స్ట్రేస్ మీడియా ఈవెంట్ చేస్తుంది. స్ట్రేస్ మీడియా ఈవెంట్ చేస్తుంది కాబట్టి జనరల్లీ మన పాసెస్ అయితే వచ్చాయి. సో గోయింగ్ టు ద గ్లిమ్స్. ప్రతి vlog లో వీడియోలో నేను ఫస్ట్ లోనే ఆ vlog లో ఏముంటది నేను ఎక్కువసేపు చెప్పడం వల్ల అందరూ ఆడే చూసి బ్యాక్ వెళ్ళిపోతున్నారు. అందుకని ఈ వీడియోలో మనం మిగిలినంతా కూడా వెళ్తూ చెప్పుకుందాం, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పుకుందాం. మెయిన్ ఏంటంటే ఇండియా బిగ్గెస్ట్ మూవీ ఇదే అనమాట. అంటే 832 CR బడ్జెట్ తో చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇండియన్ ఫిలిం. కాస్టింగ్ కూడా హెవీగా ఉన్నారు, పెద్ద పెద్ద కాస్ట్ ఉన్నారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్, ఇంకా నాకు బాలీవుడ్ యాక్టర్లు అంతమంది తెలియదు, వాళ్ళంతా కూడా ఉన్నారు. సో చూద్దాం ఎలా ఉంటది ఏంటి అనేసి. టీజర్ చూసిన తర్వాత టీజర్ ఎలా ఉంది డిస్కస్ చేస్తాం. ఇప్పుడు వెళ్ళాల్సింది వచ్చేసి ప్రసాద్ మల్టీప్లెక్స్. సో ప్రసాద్ మల్టీప్లెక్స్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. నేను మళ్ళీ ఇప్పుడు నాకు హైదరాబాద్ అంతా బాగా తెలిసిన లాగా నేను మీకు రూట్ పేరు చెప్పాల్సిన పని లేదు. హైదరాబాద్ అంటే ఖచ్చితంగా ప్రసాద్ మల్టీప్లెక్స్ అందరికి తెలిసే ఉంటుంది. హుసేన్ సాగర్ పక్కన ఉంటది ఖైరతాబాద్ లో, ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన. అదే అది పెద్ద స్టాచ్యూ ఒకటి చేయబట్టుకుంటున్నా, అది స్టాచ్యూ పక్కనే ఉంటది, బాగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఉన్నాం సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ కదా, సుభాష్ చంద్రబోస్ మాకు అంకుల్ చెప్పాడు సుభాష్ చంద్రబోస్ అని. మన ఎదురుగానే ఉన్నాడండి సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ గారు కదన్నా. సుభాష్ చంద్రబోస్ దగ్గర ఉన్నాం, ప్రసాద్ మల్టీప్లెక్స్ పక్కన. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఈ రోజు రామాయణ స్క్రీనింగ్ ఉంది. సో మనం దానికి వెళ్తున్నాం ఇప్పుడు. ప్రసాద్ మల్టీప్లెక్స్ స్టెప్స్ ఇవి ఎందుకు స్టెప్స్ అని చెప్తున్నా అంటే, దీస్ స్టెప్స్ ఆర్ నాట్ జస్ట్ స్టెప్స్. అంటే ఒక థియేటర్ లోకి ఎంటర్ అవడానికి స్టెప్స్ కాదు ఇవి, థియేటర్ మీద కనిపించడానికి కూడా ఇవే స్టెప్స్ అనమాట. ఎందుకంటే ఇదే స్టెప్స్ మీదే ఒకడు బ్రో బ్రో అంటూ రివ్యూలు ఇస్తూ, ఆ బ్రో ఇప్పుడు ఒక పెద్ద బ్రో అయిపోయాడు, అంటే సినిమాలోకి వెళ్ళిపోయాడు ఆ బ్రో. థియేటర్ బయట ఈ స్టెప్స్ మీద రివ్యూస్ ఇస్తూ సినిమాలో హీరో అయిపోయాడు ఆ బ్రో. రైమింగ్ తో రోస్టింగ్ రైమింగ్ తో రోస్టింగ్ అనుకోవచ్చు, రైమింగ్ తో ప్రమోషన్ అనుకోవచ్చు. ఆ బ్రో ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ అయ్యాడు. సో ఈ స్టెప్స్ కి అంత స్పెషాలిటీ ఉంది. సూపర్ బ్రో, బ్రో ఏడిపించేశారు బ్రో, మొత్తం ఏడిపించేశారు. సో మనం ఇప్పుడు ఆ స్టెప్స్ నుంచి ప్రసాద్ మల్టీప్లెక్స్ లోకి ఎంటర్ అవుతున్నాం. రామాయణ మూవీ స్క్రీనింగ్ చూడబోతున్నాం. చూసిన తర్వాత రివ్యూ ఇద్దాం ఎలా ఉందో. ఆరామ్ సే చలో, జోర్ సే బోలో, ప్యార్ సే బోలో, జై సాయి పల్లవి. ఏంటి ఇస్తున్నారు? దే ఆర్ గివింగ్ స్పెట్స్ ఆల్సో బ్రో. ఆన్లైన్, యా ఐ విల్ షో. లిటరల్లీ ఒక వన్ అవర్ దాకా బయట వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు అలా చేశాడు లోపలికి. ప్రసాద్ PCX స్క్రీన్, హైదరాబాద్ లో బిగ్గెస్ట్ స్క్రీన్ ఇదే అనుకుంటా. యా ఇదే. దీంట్లో ఇప్పుడు చూద్దాం. యావత్ ప్రపంచం రెడీగా ఉంది ఆ గ్లిమ్స్ చూడడానికి. సో అత్యద్భుతంగా ఉండబోతుంది ఆ గ్లిమ్స్, నేను చెప్తున్నాను. అండ్ ఎస్, నమిత్ గురించి చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పండి? బికాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ దంగల్, చిచోరే లాంటి మంచి కథలతో మన మనసుల్లో ఆయనకు ఒక స్థానాన్ని సొంతం చేసుకున్న. A few moments later. మనకి అంత పెద్ద టీం మనకి VFX చేస్తుందంటే జస్ట్ చాలా సర్ప్రైజ్ అయ్యాం, షాక్ అయ్యాం. ఆ తర్వాత ఇంకా వెయిట్ చేస్తున్నా 2026 కోర్లీ వెయిటింగ్ ఫర్ ద వెరీ మోర్ కంటెంట్. ఎస్, దివాళీకి సెలబ్రేట్ చేసుకుందాం మనం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వైబ్ మామూలుగా లేదు ప్రసాద్ మల్టీప్లెక్స్ లో. అంతా రామాయణం, రామా వైబ్స్, జై శ్రీరామ్ వైబ్స్ బాగుంది. అంటే టీజర్ అందరిలో ఆ ఫైర్ ఎక్కిచ్చేసింది. ఈ రామాయణ మూవీ ఫస్ట్ అసలు చాలా బాగుంది. ఇది VFX 3D, అంటే మొత్తం 3D లేసారు స్క్రీనింగ్. ఆ స్క్రీనింగ్ ఎట్లుందంటే లిటరలీ నేను 3D లో ఏ మూవీ అంత మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలి, అంత బాగున్నాయి 3D ఎఫెక్ట్స్. అండ్ VFX కూడా చాలా బాగుంది. అది ఇది వదిలింది ఒక క్లిప్పే లేండి, అంటే మూవీలో యానిమేషన్ క్లిప్స్ వదిలాడు. యానిమేషన్ అంతా చేసి మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో వదిలేసి ఉంటారు, చూడండి ఒకసారి. అండ్ రాముడు వచ్చి రణబీర్ కపూర్, రావణాసురుడు వచ్చి యశ్, వీళ్ళిద్దరిది ఒక్క సెకండ్ ఒక క్లిప్ వస్తుంది. మ్యాడ్ పీక్ అసలు అది. నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి మీకు యూట్యూబ్ లో కూడా రిలీజ్ అయిపోయి ఉంటుంది, చూడండి ఒకసారి.
చాలా బాగుంది అసలు. ఈ కంటెంట్ తో సినిమాకి ఫుల్ బజ్ వస్తుంది. అసలు ఈ సినిమా గురించి ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో డైరెక్టర్ 2000 కోట్ల క్లబ్ ఉన్నాడు. అప్పుడే ఆడికి వెళ్ళిపోయి ఉంటా కొంచెం లోపల తిరుగుదాం. ఏం బయట ఈ మూవీ డైరెక్టర్ దంగల్ డైరెక్టర్ 2000 CR క్లబ్ ఉన్నాడు. బీర్ కపూర్ 1000 CR, అనిమల్ తో 900 CR, దగ్గర 1000 CR క్లబ్ లో ఉన్నాడు. ఆ తర్వాత రావణాసుడు గౌండి యశ్ తనకి KGF 2 1200 crore ఉంది. సన్నీ డియోల్ హనుమాన్ గా చేస్తున్నాడు. సన్నీ డియోల్ అంటే మీరు జాట్ సినిమా చూసారుగా రీసెంట్ గా, మన గోపిచంద్ మల్లేని మన తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ కి వెళ్ళి తీసాడుగా. తనకి ఒక 600 crore 700 crore క్లబ్ ఉంది. అంతా అసలు 1000 కోట్ల మార్జిన్ లో ఉన్నదే ఈ సినిమాలో క్యాస్ట్ అండ్ క్యూ అంతా. సో అంటే జనరల్లీ నాకు బాలీవుడ్ సినిమాలకి అంత హైప్ ఇలేను, ప్లస్ నాకు అంత ఎక్కువ కూడా. కానీ ఫస్ట్ టైం ఎందుకో ఈ బాలీవుడ్ ఐటమ్ మీద కొంచెం ఇంప్రెషన్ వచ్చింది అండ్ హైప్ వస్తుంది. చూద్దాం, ఇది ఆ ఓం రోత్ కళాఖండం లాగా కాకుండా కొంచెం బాగా వస్తే చాలా, అంతే. అసలు దాని కంపారిజన్ లేదు, చాలా బాగుందబ్బా. చూసినా కదా ఈ మూవీకి VFX చేసిన వాళ్ళు 8 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయంట. మ్యూజిక్ చేసింది రెహమాన్ గురించి మనకు తెలిసిందే, ఆస్కార్ ఉన్నోడే. అంటే అంతా 1000 కోట్ల క్లబ్ ఉన్న వాళ్ళు ఆస్కార్లు ఉన్న వాళ్ళే చేస్తున్నారు ఈ మూవీని. సో ఎక్స్పెక్ట్ చేయండి, దాన్ని బట్టి కంటెంట్ ఎంత గట్టిగా వస్తుందో. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత కంటెంట్ ఈ సినిమా పక్కా ఇస్తుంది, దాంట్లో డౌట్ అవసరం. ఈడెవడో అప్పటి నుంచి స్ట్రేంజర్ అనుకున్నారు మీరంటే. జనరల్ ఒకనే తిరుగుతుంటే మధ్యలో వచ్చి జాయిన్ అయ్యాడు. మా బీటెక్ లో జూనియర్ ప్లస్ మా ఊరోడే అంటే ఈ వీడియో చూసేటోళ్ళే చూస్తారు. సో మీకు కూడా తెలిసే ఉంటాడు కూడా, మా వాడు కౌశిక్. యాక్చువల్లీ ఈ రోజు పొద్దున్నే ఇంకో వీడియో కూడా చేద్దాం అనుకున్నా, ఏది హరిహర్ వీర్మల్ ట్రైలర్ బ్లాగ్ కూడా. ఆ ట్రైలర్ లో నేను చూసి నేను ప్యాక్ అయిపోయా, అంతేగాని ఆ బ్లాగ్ చేసే అంత టైం దొరకలే. అంటే హడావిడి, అంటే ఆ సెలబ్రేషన్ నేను ఆ వైబ్ లో ఉంటే నేను మళ్ళీ ట్రైలర్ యాడ్ చేసేది. చెప్పండి, హరిహర్ వీర్మల్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో ఒకటి చేద్దాం మళ్ళా. నేను బీటెక్ జాయిన్ కాకుండా ఆ సినిమా అప్డేట్ వచ్చింది, బీటెక్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. సో దీని గురించి కూడా కొంచెం మాట్లాడదాం. అండ్ యా ఓకే ఏమని okay, that's it for the video. Thank you guys. Keep coming. Pranay Verma styling లో keep coming guys. ఏమో చేస్తున్నారు రైట్, నేను వీడియో తీస్తున్నాను పై నుంచి అంతా. హాయ్ థమ్స్ అప్ చెప్తున్నారు. ఏమన్నాడు కెమెరామ్యాన్? గుంటనక్క మీకు కనిపించిందా? అక్కడున్నాడు. ఓకే బాయ్. యా మీకు కూడా బాయ్. టాటా, సైనింగ్ ఆఫ్.